నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. ప్రియాంక చోప్రా నవ్వితే అందం, నవ్వకపోతే నిప్పు కణిక అని చెప్పి మాట్లాడారు. సో మొత్తానికి పుట్టినరోజు సందర్భంగా వారణాసి నుంచి ఫొటోస్ని ఇప్పుడు విడుదల చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇది ఒక సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు రాజమౌళి. సాధారణంగా ఆయన సినిమా నుంచి ఏమీ బయటికి రావు కదా, చాలా పకడ్బందీగా చాలా సీక్రెట్గా పెడతారు. లీక్ అవుతూ మాత్రం ఉంటాయి అప్పుడప్పుడు. కానీ ఇవాళ ఆయనే లీక్ చేశారు. ఒకటి పసుపచ్చ చీరలో ప్రియాంక చోప్రా, ఇంకొకటి వైట్ డ్రెస్ ఏదో, ఒకటి చీరలోనే ఆవిడ గన్ పట్టుకుని ఉంది. స్టార్టింగ్లో కూడా పోస్టర్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మీకు ఏమనిపిస్తోంది? హీరోయిన్లు అందరూ శారీస్లో గన్ పట్టుకుంటారు. ఇది కొత్త ఇదా? మొన్న మా ఇంటి బంగారం అంటే ఇది ముందే స్టార్ట్ అయింది అనుకోండి, మా ఇంటి బంగారం కంటే ముందు. కానీ ఇది ఒక ట్రెండ్ అన్నమాట. సో మహిళలు చీరతో కూడా ఫైట్ చేస్తారు. గతంలో జరిగాయి కదా అవన్నీ. ఎవరిని తీసుకున్నా మీకు చీరలు కట్టుకున్న వాళ్ళే గతంలో. సో ఇదేం కొత్త ట్రెండ్ కాదు. కాకపోతే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఆ తర్వాత మహేష్ బాబు కూడా ట్వీట్ చేశారు. ఆవిడ బర్త్డే విషెస్ చెప్తూ ఆవిడకి మా ఒకే ఒక్క మందాకినికి జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పారు. సో అంటే మనకి ఇప్పుడు కొత్తగా ఏం కనిపిస్తుంది అంటే, ఇందులో రుద్ర శ్రీరాముడుగా, మొత్తం లోకం చుట్టే కథానాయకుడుగా మీకు మహేష్ కనిపిస్తారు. రెండోది అంటే హీరోయిన్కి కూడా అంత ప్రాతినిధ్యం ఉందేమో ఈ సినిమాలో అనిపిస్తుంది, మహేష్ బాబుతో సమానంగా. అందులో అసలు ఈ అమ్మాయిని ఎంచుకోవడమే చాలా చిత్రంగా ఎంచుకున్నారు కదా రాజమౌళి. అంటే కథానుగుణంగా ముఖ్యంగా హాలీవుడ్ స్థాయిలో తీస్తున్నారు కాబట్టి ప్రతి సీను హాలీవుడ్ స్థాయిలో తీస్తున్నారు. అందుకని ఆవిడని ఎంచుకోవటం కూడా జరిగింది పాన్ ఇండియాలో. సో ఆవిడకి చాలా హైప్ ఇస్తున్నారు, చాలా ప్రత్యేకంగా చూస్తున్నారు. మొట్టమొదటిసారి ఆవిడని ఎలివేట్ చేశారు నన్ను అడిగితే. అంటే ఇవాళ ఈ పిక్చర్స్ బయట పెట్టడం ద్వారా ఇవాళ రాజమౌళి తన సినిమా విషయంలో తను తీసుకునే నిర్ణయాల్లో ఆయన ఇవాళ తన్ని తానే అధిగమించారేమో, అంటే ఇవి రిలీజ్ చేయటం ద్వారా. ఏది ఏమైనా వారణాసి ప్రతిరోజు ఒక కొత్తదనాన్ని ఇస్తోంది. సో మరి ఏప్రిల్ 7 రిలీజ్ అంటున్నారు. అందులో ఐమాక్స్ తరహాలోనే మొత్తం షూట్ జరిగిందిట. అంటే చాలా హై లెవెల్లో ఉంటుంది అది. మీకు ఐమాక్స్లో ఆ ఫీల్ అనేది చాలా భిన్నంగా ఉంటుంది అంటున్నారు. మొత్తం హాలీవుడ్ తరహాలో తీశారు కాబట్టి. సో మీకు మరి థియేటర్స్ దదరిల్లుతాయేమో. అంటే భారతదేశంలో మొట్టమొదటిసారి ఈ తరహా సినిమా ఏమో. అక్కడ కూడా రాజమౌళి ఒక ట్రెండ్ సెట్టరే. సో తెలుగు వాళ్ళ స్థాయి ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇంకా వెళ్ళిపోతోంది, ఇంకా వెళ్ళాలి అనేది మాత్రం చెప్తాం. అయితే ఇంకా దాదాపు దగ్గర ఒక 9 నెలల పాటు రిలీజ్కి ఇంకా టైం ఉంది. ఏప్రిల్ 7న లాక్ చేసి పెట్టుకున్నటువంటి సమయం మనం చూస్తున్నాం. సో ఇటు రాజమౌళి గారికి సంబంధించినటువంటి సినిమాల్లో కూడా ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ సినిమా అనుకోవచ్చు. అది కాక ఐమాక్స్ లెవెల్లో తీస్తున్నటువంటి ఒక మొట్టమొదటి సినిమా అని చెప్పి అనుకోవచ్చు. అది కాకుండా వరల్డ్ వైడ్గా ఇది రిలీజ్ కాబోతుంది. గతంలో మనకి RRR కావచ్చు, ఇలాంటివన్నీ సినిమాలు చూసాం. కానీ అంతకు మించి ఇప్పుడు సినిమా ఉండబోతుంది. దీనికి సంబంధించి ఒక పాత్రగా అంటే ఒక హీరోయిన్గా ప్రియాంక చోప్రా గారికి సంబంధించిన స్థానాన్ని ఎలా చూడాలంటారు? అదే చెప్తున్నా, ప్రత్యేకత అన్ని రకాలుగా కూడా. అంటే మనకి ఆ ఫొటోస్ చూసినప్పుడు అది ఏ రకంగా ఉండబోతుంది అని ఒక కుతూహలం. రెండోది శ్రీరాముడు రుద్రగా చూపిస్తూ ఒక ప్రపంచాన్ని చుట్టే ఒక కథానాయకుడు అయినప్పుడు కథానాయక పాత్ర ఏ రకంగా ఉండబోతుంది, అంటే ఏ ప్రత్యేకతలు ఉంటాయో. అటు మరి పౌరాణికం చూపిస్తారా, కాదు ఆధునికంగానే అమ్మాయిని చూపిస్తారా, అది కూడా ఒక సందేహం. సో మరి ఏ రకంగా తీసుకెళ్ళబోతున్నారు. మనకి ఇప్పుడు అనుష్కకి బాహుబలి ఎట్లా మిగిలిపోయిందో అలాగే ఖచ్చితంగా వారణాసి అనేది ప్రియాంక చోప్రా లైఫ్లో మిగిలిపోతుందని మాత్రం మనం చెప్పచ్చు. సో మరి చూడాలి ఎలా ఉంటుంది అని. సో చూద్దాం. మొత్తానికి మన లియో ఎంటర్టైన్మెంట్ తరఫున కూడా మందాకినికి అదే ప్రియాంక చోప్రా గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. నమస్తే. నమస్తే అండి.